వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. టీడీపీ హయాంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుపై జరిగిన అవమానకర వ్యాఖ్యలకు తానే అసెంబ్లీలో గట్టిగా వ్యతిరేకించానని, ఈ కారణంగానే వైఎస్ జగన్ తనను పార్టీ నుంచి దూరం పెట్టినట్లు రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తిని టార్గెట్ చేసి అసభ్యంగా మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యేలను నేను సభలో తీవ్రంగా ఆపిడి చేశారు. పార్టీ గౌరవాన్ని కాపాడాలనే నా ప్రయత్నమే జగన్ కు ఇష్టపడలేదు. నిజాయితీగా మాట్లాడినందుకే ఆయన నాకు దూరమయ్యారని ఆరోపించారు. అసలు కథానాయకుల సంగతి ఇందాక మీరు చెప్తాను మర్చిపోయా. శివరాం గారితో పాటు వారి పల్నాడు పులి గారి తనయుడు శివరాం గారితో పాటు కన్నా లక్ష్మీనారాయణ గారు సరిగ్గా టైం అంటే టైంకి మా కృష్ణదేవరాయలు వచ్చాడు. అప్పుడు దాకా లేడు, కరెక్ట్గా లోపలికి ఎంటర్ అయ్యాం. సో అది ఆ టైమింగ్ ఇంపార్టెంట్. అంత టైమింగ్ ఉన్న నాయకుడు వీళ్ళందరి సమక్షంలో ఆ గొప్ప కార్యక్రమంలో పాల్గొనగలగటం ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నా. కోడెల శివప్రసాద్ గారు, ఆయనతో నాకు చక్కటి సాన్నిహిత్య సంబంధం, బాగా మా మధ్యన స్నేహం పెరిగింది. ఒకసారి అమెరికా టూర్ ఆయనతో పాటు కలిసి వెళ్ళాం. ఎన్నో రోజులు డైలీ 1-2 గంటల పాటు ఆయనతో కలిసి గడిపే అవకాశం వచ్చింది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అప్పటి ముఖ్యమంత్రితో నాకు తగాదా రావడానికి ఒక ముఖ్య కారణం కోడెల శివప్రసాదరావు గారు. వారి మీద సంస్కారహీనంగా కొద్దిమంది నాయకులు అవాకులు చవాకులు పేలుతూ ఉంటే, నేను అప్పుడు కొత్తగా ఎంపీగా ఎన్నికై అప్పుడు నేనున్న పార్టీ వాళ్ళని మందలించి, ఆయన ఎంతో ఔన్నత్యం గల వ్యక్తి, కేవలం చిల్లర రాజకీయాల కోసం ఒక మహానుభావు గురించి, ఒక మంచి వ్యక్తి గురించి చెత్త మాట్లాడవద్దు అని చెప్పి నేను ఫస్ట్లో ఎన్టీవీలో, తర్వాత ఏపీ 24 అని ఉండేటప్పుడు అందులో చాలా స్పష్టంగా మాట్లాడితే, అది మొట్టమొదటి కారణం అప్పటి ముఖ్యమంత్రికి నాకు మధ్య కొంత గ్యాప్ స్టార్ట్ అవడానికి. సరే, తర్వాత చాలా ఇన్సిడెంట్స్ జరిగింది. ఈ సందర్భంగా శివప్రసాద్ గారిని, ఆయనంటే ఆ శాసనసభ స్పీకర్ స్థానానికి ఒక బెంచ్ మార్క్ అనేది. టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందిన ఘటనపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి స్పందించారు. సాటి వారిని, వేదాలను, గోవులను హింసిస్తే భగవంతుడు దుష్టశిక్షణ చేసి శిష్టరక్షణ చేస్తారని వ్యాఖ్యానించిన ఆయన, గోవుల మృతి జరగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బాధ్యత కలిగిన పాలకపక్షం తప్పు జరిగిన చోట విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సి ఉందని, కానీ ప్రభుత్వం ప్రతికూలంగా స్పందిస్తూ బాధ్యత నుంచి తప్పించుకుంటుందని మండిపడ్డారు. ఒకవైపు చంద్రబాబు, లోకేష్, టీటీడీ అధికారులు భిన్న వ్యాఖ్యలు చేస్తుండడం ప్రజలను గందరగోళానికి గురి చేస్తోందని వ్యాఖ్యానించారు. పర్యవేక్షణ లోపాల వల్లే ఈ ఘటనలు జరిగాయన్నారు. ప్రజలు గోవుల విషయంలో సెంటిమెంటల్ గా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పవిత్రంగా భావించే గోవుకే రక్షణ లేదు. దాదాపు 150-160 గోవులు చనిపోయినాయి అని ప్రెస్ మీట్ పెడితే, సమస్యని స్వాగతిస్తూ ఒక బాధ్యత కలిగిన పాలక పక్షం అయితే ఏం చేయాలి? అక్కడ సందర్శించి నిజమెంత, అబద్ధం ఎంత, అసలు నిజంగా చనిపోయినాయా, ఒకవేళ చనిపోతే ఎందుకు చనిపోతున్నాయి, మిగతా వాటినన్నా రక్షించేటట్టు మరోసారి ఇటువంటి ఘటన జరగకుండా చూడాల్సింది పోయి ఎదురుదాడి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారేమో ఇదంతా ఫేక్ న్యూస్, మార్ఫింగ్, ఒక్కటి కూడా చనిపోలేదంటారు. అక్కడ తిరుపతి ఎమ్మెల్యేనేమో శ్రీనివాసులు గారేమో 40 చనిపోయినాయి అన్నాడు. ఈఓ గారు వచ్చి 30 అంటారు. చైర్మన్ గారు మరొక అడుగు ముందుకేసి ఖచ్చితంగా 20 అయితే చనిపోయినాయి, అయినా ఏముంది దీంట్లో, మీ ఇంట్లో చనిపోరా ఏంది అన్నాడు. వాస్తవమే, వయసు రీత్యా పెద్దవాళ్ళై అందరిళ్లలో ఎవరో ఒకరు చనిపోతుంటారు, బాధపడుతుంటాం. ఎవరి జీవితం శాశ్వతం కాదు. ఇంకో 30-40 సంవత్సరాలు ఆ చైర్మన్ గారు ఉండరు, ఇంకో 50 సంవత్సరాలు నేను ఉండను. ఎవ్వరూ శాశ్వతం కాదు. కానీ ఆయన అన్నట్టు ఒకే ఇంట్లో 2-3 నెలల్లో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు
ఒక 5-6 చనిపోతే ఆందోళన చెందరా? మొత్తం వచ్చి ఆ ఇంట్లో కూర్చోరా? ఏం జరుగుతుందా ఇంట్లో? ఏమన్నా అంటరాని వ్యాధులు సోకాయా? దాన్ని ఎలా ఆపాలి? వేరే వాళ్ళ ఆపద పడకుండా చూడాలి, రక్షించాలా లేదా? మరి వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నిందా లేదా? చైర్మన్ కావచ్చు, ఈవో కావచ్చు, జేఈఓ కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, ఇలా గోశాలలో చనిపోతున్నాయి, ప్రతి నెల ఇదే జరుగుతుంది అన్నప్పుడు వెంటనే సందర్శించి నిపుణులను తీసుకెళ్లి, వెటనరీ డాక్టర్లు బహుశా నాకు తెలిసి ఖచ్చితంగా తిరుపతి దేవస్థానం కూడా ఉంటుంది. ఏం చేస్తున్నారు వీళ్ళంతా? తెలుగుదేశం అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు అయితే బహిరంగ ఛాలెంజ్, రండి చూసుకుందాం, నిరూపిద్దాం. బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ నేషనల్ హెరాల్డ్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ 2000 కోట్ల ప్రజాధనాన్ని దోచే ప్రయత్నం చేశారని తీవ్రంగా విమర్శించారు. ఈ కేసు బీజేపీ అధికారంలోకి రాకముందే 2011లో యూపీఏ హయాంలోనే నమోదైనదని స్పష్టం చేశారు. అప్పుడే సోనియా, రాహుల్ బెయిల్ తీసుకున్నారని గుర్తు చేశారు. బీజేపీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పిన బండి సంజయ్ ఈ దేశ చట్టాలు సోనియాకు, రాహుల్కు వర్తించవా అని సూటిగా ప్రశ్నించారు. తప్పు చేసిన వారు బయట తిరుగుతుండగా న్యాయ వ్యవస్థపై ప్రజల్లో భరోసా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బూత్ మోడల్ తప్ప వాళ్ళు సాధించేది ఏం లేదు. దాని పేరే బూత్ ధర్నా. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని గౌరవించకుండా ఒక కేంద్ర మంత్రి స్థాయినటువంటి రాష్ట్ర అధ్యక్షుని హోదా కిషన్ రెడ్డి గారి విషయంలో కనీసం గౌరవం లేకుండా బూతులు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఆ వ్యక్తులను చూసి ఏమనుకోవాలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి వారు చెప్పాలి. దానిలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి గారు చెప్పాలి, మంత్రులు చెప్పాలి. మీరు ఆ మాటను సమర్థిస్తున్నారా? ఈ ధర్నాకు మొత్తం ఎపిసోడ్ ఏంటంటే వాళ్ళు బూతులు మాట్లాడినరు అనేది పబ్లిక్ లో చర్చ జరుగుతున్నది. నేషనల్ హెరాల్డ్ సంబంధించి ధర్నా ఇచ్చారని చెప్పి తెలంగాణ సమాజం ఎవ్వరు అనుకుంటారు. వీళ్ళు బూతులు తిట్టినరు, బూతులు మాట్లాడిన మాత్రమే తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్నది. కొన్ని నేషనల్ హెరాల్డ్ సంబంధించి బీజేపీ కూడా సంబంధం ఉందా అంటే ఏమి లేదు. అది సినిమా ఉండే దానవీర షుడకర్ణ సినిమా ఉండే, అన్ని ఎన్టీఆర్ గారి పాత్రలే. దీనిలో కూడా అన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, హీరో వాళ్ళే, విలన్ వాళ్ళే, బ్రోకర్ వాళ్ళే, జోకర్ వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే, నేషనల్ హెరాల్డ్ పేపర్ స్టార్ట్ చేసింది వాళ్ళే, దానికి అధినేత ఎవరు? నెహ్రూ వాళ్ళే. నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ వాళ్ళే. ఏజేఎల్ పబ్లికేషన్ ఎవరిది? వాళ్ళదే. యంగ్ ఇండియా లిమిటెడ్ ఎవరిది? కాంగ్రెస్ పార్టీదే. మూసేసింది ఎవరు? వాళ్ళే. 90 కోట్లు అప్పించింది ఎవరు? వాళ్ళే. 2000 కోట్ల రూపాయలు విలువ చేసి ఆస్తులను కాజీయాలు చూసింది ఎవరు? వాళ్ళే. కేసు బుక్ అయినప్పుడు 2012 యూపీఏ వాళ్ళ హయాంలోనే. సిబిఐ ఎంక్వైరీ ఎప్పుడు స్టార్ట్ చేసినారు? వాళ్ళ హయాంలోనే. ఈడీ విచారణ ఎప్పుడు స్టార్ట్ చేసినారు? వాళ్ళ హయాంలోనే. వీళ్ళ కేసు ఎప్పుడు బుక్ అయింది? వాళ్ళ హయాంలోనే. బెయిల్ ఎప్పుడు తీసుకున్నారు? వాళ్ళ హయాంలోనే. ఇక దీనిలో బీజేపీకి నరేంద్ర మోడీ గారికి సంబంధం ఏదో అర్థమైంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ తాజాగా మరోసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ పేరుతో ఉదయం పిలిచి రాత్రి వరకు కూర్చోబెట్టారు. ఇప్పుడు మరోసారి ఏప్రిల్ 23వ తేదీన 4వ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అడవుల్లో 1524 చెట్లు నరకడం, జింకలు చనిపోవడం, 10,000 కోట్ల భూదందా జరిగినట్లు కేంద్ర ఎన్నికల సంఘం నివేదికలో చెప్పిన విషయాలను గుర్తు చేశారు. సుప్రీంకోర్టు సైతం ప్రభుత్వ విధానాలపై ఆక్షేపాలు తెలిపిందని చెప్పారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తుంటే ఆ ప్రెస్టేజన్ మా మీద విచారణల పేరుతో తీర్చుకుంటుందన్నారు రేవంత్ రెడ్డి అంటూ ఆయన విరుచుకుపడ్డారు. నిజాలు బయటపెట్టినందుకే టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. కేవలం 9 రోజుల్లో విచారణ పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వేధింపులు చేస్తున్నారు. 25 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా వాటిలో పాల్గొనకుండా ఇవాళ పదే నోటీసులు ఇచ్చుకుంటూ మళ్ళొకసారి 23వ తారీఖున రావాలని ఇలా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇవాళ 4వసారి మళ్ళీ నోటీస్ ఇచ్చారు. పోనీ పిలిచిన 3వసారన్నా ఈసారి ఏమైనా ప్రశ్నలు అడిగినా అంటే మళ్ళీ సేమ్ 2వసారి ఏదైతే పిలిచి
ఏమి ప్రశ్నలు అడగకుండా ఎలాగైతే కూర్చోబెట్టినో ఇవాళ కూడా ఈ క్షణం వరకు పొద్దున వచ్చినాం, ఇప్పుడు రాత్రి అవుతుంది, ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఎందుకు ఈ వేధింపు చర్యలు? ఇవాళ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే చెప్పింది. అక్కడ జింకలు చనిపోయిన విషయం వాళ్ళ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీలో రిపోర్ట్లోనే ఉన్నది. ఈయన భూదందా చేసిండు, 10,000 కోట్లు తీసుకున్నాడు, గిరివి పెట్టిండు అనే విషయం మీద కూడా ఇవాళ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్లో ఉన్నది. 1524 చెట్లను నరికేసిండు. ఇవి ఏవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు కదా. కానీ సుప్రీంకోర్టు ఆయనని వల్ల తప్పు పట్టేసరికి ఇవాళ రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు అంటే, పొట్టోని కదా పొడుగోడు కొడతారని అనుకుంటున్నాడు. కానీ పొడుగోడిని పోషమ్మ తల్లి కొడతారు అన్నట్టు సుప్రీంకోర్టు ఆయనను మొటికాయలు కొట్టింది. ఆయన ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మా మీద తీస్తున్నాడు. ఇవాళకి కూడా తప్పును ఒప్పుకుంటలేరు. కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా సోషల్ మీడియా క్యాంపెయిన్ సుప్రీంకోర్టు జడ్జి నమ్మిందండి. అంటే సుప్రీంకోర్టు ఇవాళ అది ఇచ్చిన రిపోర్టును, వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్ ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుపట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ మంత్రులు అసలు వాస్తవానికి వాళ్ళ మీద కేసులు పడాలి. తప్పుడు అవాస్తవాలు చెప్తూ ఇవాళ జింకలు చనిపోవడానికి కారణమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీని విషయం మీద మా న్యాయవాదులు కూడా ఖచ్చితంగా ఈ వేధింపులు ఎందుకు చేస్తున్నారు, ఒక్క ప్రశ్న అడగకుండా కూడా పదే పదే ఎందుకు పిలుస్తున్నారు, దాని విషయం మీద ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. ఈ అనవసరమైన బెదిరింపులకు వేధింపులకు భయపడేది సమస్యనే లేదు. డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూనే ఉంటాం. టాలీవుడ్ నటి అలైక్య చిట్టి చెల్లెలు రమ్య మరో కొత్తడుగు వేయబోతోంది. ఇప్పటికే ఫ్యాషన్ రంగంలో సొంత గుర్తింపు తెచ్చుకున్న రమ్య ఇప్పుడు కాస్మోటిక్ బిజినెస్ రంగంలోకి అడుగు పెడుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఆమె ప్రారంభించనున్న కొత్త బ్యూటీ బ్రాండ్ పేరులో లాంచ్ డేట్ ను అధికారికంగా ప్రకటించనుంది. ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండే రమ్య ఇప్పటికే బ్యూటీ టిప్స్, హోమ్ మేడ్ స్కిన్ కేర్ ట్రిక్స్ ను పంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ క్రేజీ ఆమెనే కొత్త వ్యాపారానికి ప్రేరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో జరగబోయే లాంచ్ ఈవెంట్ కి పలువురు సినీ సెలబ్రిటీలను ఆహ్వానించనున్నారు. అలైక్య చిట్టి కూడా ఈ బిజినెస్ వెంచర్ లో చెల్లెలకు పూర్తిగా మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఇంకా ఇన్స్టాలో మెసేజెస్ కూడా నేను చూస్తున్నాను ఈ మధ్యన, కామెంట్స్ కూడా, మీరు కంబ్యాక్ ఇవ్వండి, స్ట్రాంగ్గా ఇవ్వండి, మేము ఆర్డర్ చేస్తాం, సపోర్ట్ చేస్తాము అని అంటున్నారు. సో ఈసారి పెట్టబోయే బిజినెస్ ఏదైతే ఉందో రమ్య మోక్ష పికిల్స్ మీద, సో అది ఖచ్చితంగా అందరూ ఎఫోర్డ్ చేసే ప్రైజెస్కి మంచి క్వాలిటీ ఇస్తూ మెయింటైన్ చేస్తూ మంచిగా బిజినెస్ అనేది రన్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కస్టమర్స్తో మాట్లాడడానికి ఒక పర్సన్ని అసిస్ట్ చేసుకుందాము అనుకుంటున్నాము. సో ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా, సో మా సిస్టర్ అయితే తన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంకా ఈసారి చేయబోయేదంతా నేను మాత్రమే చేస్తాను. లాస్ట్ టైం అలైక్య చిట్టి పికిల్స్ బిజినెస్ అందరం కలిసి చేసాము. అండ్ ఆ బిజినెస్కి కూడా రమ్య మోక్ష అని పెడదామని ఆ రోజే అనుకున్నాను. కాకపోతే మా అక్క నేమ్ పెట్టడానికి గల రీజన్ ఏంటంటే, నేను ఆ టైంలోనే ఇండస్ట్రీలో మూవీస్ చేస్తున్నాను. సో పికిల్స్ పచ్చళ్ళు అమ్ముతుంది అంటే కొంచెం ఇండస్ట్రీ పరంగా కొంచెం బాగోదు. సో మా డాడీకి చెప్తే అలెక్కి అక్క పేరు పెడదాము అనేసి అన్నారు. సరే అక్క ఏదైతే ఏంటి అందరం కలిసి చేసుకునేదే కదా అని అక్క పేరు పెట్టడం జరిగింది. సో ఈసారి అయితే రమ్య మోక్ష పికిల్స్తో మీ ముందుకైతే రాబోతున్నాము. ఒక 1 month 2 months లేట్ అవుతుందని నాకు తెలీదు. కంబ్యాక్ అయితే స్ట్రాంగ్గా ఇస్తాను. నేను ఒకటే కోరుకుంటున్నానండి, మీ నుంచి నాకు ఇంతకు ముందు ఎలా అయితే సపోర్ట్ నన్ను చేశారో సేమ్ అదే విధిగా ఇలా కూడా చేస్తారని నేను నమ్ముతున్నాను. ఇంతకుముందు అలైక్య చిట్టి పికిల్స్ని మమ్మల్ని ఎలా అయితే ఆదరించి సపోర్ట్ చేశారో అదే విధిగా సపోర్ట్ చేస్తారని మేమైతే అనుకుంటున్నాము. అండ్ చాలామంది ట్రోలర్స్ కానీ మీమర్స్ కానీ ఏమంటున్నారంటే, వీళ్ళు ఈ బిజినెస్ మీద ఎంతో సంపాదించేశారు అని అంటున్నారు. మేము ఎంత సంపాదించామో ఎంత ఖర్చులు అయ్యాయో అనేది మాకే తెలుసండి. ఎందుకంటే మా ఫాదర్కి కరోనా, బ్రెయిన్ స్ట్రోక్, ఒక సైడ్ అంతా ప్యారలైజ్డ్, నెక్స్ట్ 2 kidneys ఫెయిల్ అయిపోయినాయండి. పర్మనెంట్ డయాలసిస్ జరిగింది. దానికి రొటేషన్ మేము ఎంతైతే ఎర్న్ చేస్తున్నామో అంతా రొటేషన్లా అయిపోయేది. ఈవెన్ మా ఇల్లు అలా మెయింటైన్ అయ్యేది. ఇప్పుడు మా ఫాదర్ చనిపోయారు అండ్ ఈ బిజినెస్ కూడా వెళ్ళిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డిని ప్రత్యేక విచారణ బృందం ప్రశ్నల వర్షంతో తడిపేదే. ముఖ్యంగా ఆయన నివాసంలో ఇటీవల జరిగిన 2 కీలక సమావేశాల విషయాన్ని ప్రస్తావిస్తూ, మీ ఇంట్లో 2 సమావేశాలు జరిగాయా అనే ప్రశ్నను సిట్ బృందం స్పష్టంగా అడిగినట్లు సమాచారం.
ఈ విచారణ నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో ఉద్రిక్తత నెలకొంది. 2 భిన్న సంఘటనల తాలూకు సమాచారాన్ని కలిపి వ్యూహాత్మకంగా ఏదైనా కుట్ర జరిగిందా అనే కోణంలో సిట్ విచారణ సాగిస్తోందని సమాచారం. అధికారికంగా ఇంకా పూర్తి వివరాలు వెల్లడించినప్పటికీ విచారణ దిశను చూస్తే ఇది కీలక మలుపు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. తిరిగి రావాలని నేను అనుకోలే. నేను వ్యవసాయం అని అంటే వ్యంగ్యంగా ముసలోడు వ్యవసాయం చేసుకుంటానన్నాడు, మళ్ళీ ఈ రాజకీయాలు ఏంది అని మీరే నేను రాజకీయాల్లో ఎంటర్ అయిపోయినట్టు రీఎంట్రీ అని ఈ రకంగా రకరకాలైనటువంటి వ్యంగ్యాస్త్రాలన్నీ కూడా సంధిస్తూ ఉన్నారు. ఇది తప్పు. ఇప్పుడు మీరు వ్యాపార రంగంలో నేను ఏదైనా చేయొచ్చు, రాజకీయాల్లో రీఎంట్రీ కావాలి అని అంటే మీ యొక్క పర్మిషన్ కావాలన్నా నా ఇష్టం. నేను కావాలంటే రీఎంట్రీ అవుతా, మీ పర్మిషన్ ఏం అక్కర్లేదే. నేను వ్యవసాయం నేను వదిలేసుకుంటా, నా ఇష్టం. వ్యాపార రంగంలో ఎంటర్ అవుతా, నా ఇష్టం. దానికి మీ పర్మిషన్ అవసరం లేదే, దానికి వ్యంగ్యాస్త్రాలు అవసరం లేదే, దానికి సాక్షి ఛానల్లో వ్యాఖ్యానాలు అవసరం లేదే. నా వరకు నేను చిత్తశుద్ధితో ఏదన్నా ఉంటే నేనే చెప్తా ఉన్నాను. నేను ఎంపీ పదవి తిరిగి ఆశించలేదు అని నేనే చెప్తున్నాను. అలాంటప్పుడు మీరెలా రాస్తారు ఇవన్నీ? సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా దీంట్లో స్కామ్ అసలు జరిగిందా జరగలేదా, అలాగే దీని వెనక ఒక బిగ్ బాస్ ఉన్నారని చెప్పి విస్తృతంగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది సార్. ఎవరా బిగ్ బాస్ మీకు తెలిసిన? స్కామ్ జరిగిందా లేదా అన్నటువంటిది రాజశేఖర్ రెడ్డిని అడగండి. దొరక్కుంటే నన్నేం చేయమంటారు? నేను పట్టించేది పోలీసు వాళ్ళని అడగండి, పట్టిస్తాడు. బిగ్ బాస్ ఉన్నారా లేదా అన్నటువంటి విషయం నాకు తెలియదు, నిజంగా కూడా నాకు తెలియదు. ఆ బిగ్ బాస్ ఎవరైనా మీ దృష్టిలో ఉంటే మీరు ఎవరో చెప్పండి, నేను కూడా వింటాను. సార్, ఈ స్కామ్లో ముడుపుల వసూలు కోసం ఒక పెద్ద హవాలా నెట్వర్క్ ఏర్పాటు చేశారు. దాంట్లో కొంతమంది క్రూషియల్ రోల్ పోషించారనేది ఒక ఆరోపణ. ఆ విషయం మిమ్మల్ని ఏమైనా అడిగారు. ఈ యొక్క రాజ్ కసిరెడ్డితో ఎవరెవరు అసోసియేట్ అయ్యారు అన్నటువంటి విషయాన్ని అడగడం జరిగింది. ఆ రాజ్ కసిరెడ్డితో నేను ఒక్కటే చెప్పాను, రాజ్ కసిరెడ్డి ఆయన కో బ్రదర్ అవినాష్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి కో బ్రదర్ అవినాష్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి మరో అనుచరుడు చాణక్య అలియాస్ ప్రకాష్, చాణక్య రాజ్, 3. తెలంగాణ బీజేపీ నేతలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలకు అభివృద్ధి గురించి ఎటువంటి పట్టింపు లేదని, మతం తప్ప మరో అంశాన్ని మాట్లాడే స్థితిలో కూడా లేరని విమర్శించారు. ఇంకెన్నాళ్లు రజాకార్ల ముచ్చట్లు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడతారని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా సన్నబియ్యం ఇచ్చారా అని నిలదీశారు. తెలంగాణకు నిధులు తీసుకురావడంలో విఫలమైన బీజేపీ నేతలు కులం మతం పేరుతో రాజకీయం చేయడంలో మాత్రమే చాకచక్యంగా ఉంటారని విమర్శించారు. ఎందుకు మాట్లాడలే? వాళ్ళు ఎవరో పనికి మాలినోడు ఏఐ టెక్నాలజీ ద్వారా వీడియోలు పెడితే దాన్ని మీరు కేంద్ర మంత్రిగా చూసుకోకుండా, అసలు ఇది వాస్తవం ఏందో తెలుసుకోకుండా ఎట్లా మీరు దాన్ని రీలోడ్ చేశారు? తెలుసుకొని మళ్ళీ ఎట్లెందుకు దాన్ని డిలీట్ చేసినారు? రాజకీయాలు చేయండి, సద్విమర్శలు చేయండి, మేము ఓర్చుకుంటాం. రొద్దును లేస్తే కులం మతం ఎన్నేళ్ళు నడుపుతారు? ఈ దేశాన్ని ఇంకెంత నాశనం చేస్తారు? ఒక్క రోజన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలిచి, ఎంపీల్ని పిలిచి, నీ బాధ్యత కాదా? నువ్వు కేంద్రంలో మంత్రిగా ఉన్నావు, ఎన్నికలు అయిపోయినాయి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీని ఇతరతర ఎంపీని పిలిచి మాట్లాడినావా? మనకు రాష్ట్రానికి రావాల్సిన వాటా ఏంది? నేను వస్తాను పద, ప్రధానమంత్రి కలుద్దాం, ఈ ప్రాజెక్టు పెండింగ్ ఉన్నాయి, ఇవి తీసుకొచ్చుకుందామని ఎప్పుడన్నా అన్న పాపన పోయినావా నువ్వు? కేంద్రంలో కేబినెట్ మంత్రిలో ఉండి కులం మతం తప్ప అభివృద్ధి పట్టనే పట్టదు మీకు. మీరు అనుకుంటారు ఇంకా కులం పేరుతో మతం పెట్టి మళ్ళీ రాజకీయాలు చేస్తారు. యువత ఆలోచిస్తా ఉంది, ఇలా యువత ఆలోచిస్తుంది. మాకు ఎవరు భోజనం పెడతాడు, ఎవడు అన్నం పెడతాడు, ఎవరు ఉద్యోగం ఇస్తాడు, వాడే మాకు లీడర్ అంటున్నాడు. రోజు పొద్దున్న లేస్తే కులం పేరు చెప్పి ఓటు దండుకోవాలని చూస్తే రోజులు పోయినాయి, నూకలు చెల్లిపోయినాయి. ఆ రోజులు పొద్దున్న లేస్తే యువత అడుగుతుంది, మాకు ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి, మా జీవనోపాధి ఏంటి, ఏ ప్రభుత్వం మాకు ఉపాధి చూపిస్తుంది, ఏ ప్రభుత్వం వల్ల మాకు మెరుగైనటువంటి అవకాశాలు వస్తాయి, అవి ఆలోచిస్తా ఉన్నారు యువత. ఇవాళ ఆ యువతను కూడా మీరు మతం పేరిట తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మజ్లిస్ పార్టీకి మేము తొత్తట. మజ్లిస్ పార్టీ ఏంటి, కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏంటి? ఇక్కడ మాట్లాడుతున్న కిషన్ రెడ్డి గారు, మీరు ఎవరికి కూడా తొత్తులుగా ఉండాల్సిన అవసరం లేదు. మాకు ఒకటిగానే వస్తాం, ఒకటిగానే గెలుస్తాం. గత ఎన్నికల్లో ఒకటిగానే వచ్చి గెలిచినాం మేము. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో గెలిచిందంటే ఒకటిగానే గెలిచాం. మీకు తెలియదా అప్పుడు ఎవరితో ఉన్నారన్నది? తెలుసుకోకుండా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఇవాళ చాలా సందర్భాల్లో కిషన్ రెడ్డి గారు ఎన్నిసార్లు నేను ప్రశ్నించిన జవాబు మాత్రం చెప్పడు. మూసీ నది విషయంలో స్పష్టత లేదు. సాబర్మతి నది కట్టుకోవచ్చు గుజరాత్ లో, అక్కడ ప్రైవేట్ వ్యక్తులకు భూములను వ్యాపారం చేసుకోవచ్చు, కానీ మూసీ నదికి నిధులు కావాలంటే మాత్రం నోరిప్పడు. ఒకప్పుడు మెట్రో రైల్
రాజశేఖర్ గారు ఉన్నప్పుడు దేశంలో 2వ స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెట్రో రైల్ ప్రారంభించగా దాన్ని ఉపయోగించడం కానీ ఇవాళ 8వ స్థానానికి పడిపోయింది. ఆ సోయి లేదు మీకు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మెట్రోను ఆదుకుందామనే సోయి ఎప్పుడూ లేదు మీకు. నేను మళ్ళీ మీకు పదవీరీత్యా పెద్ద పదవిలో ఉన్నారు, గౌరవప్రదమైనటువంటి కేబినెట్ హోదాలో ఉన్నారు. ఇప్పటికైనా ఈ చౌకబారు విమర్శలు, మతాన్ని అడ్డం పెట్టుకుని పబ్బం కడుపుకోవడాలు మానేసి తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చేసుకుందాము, కొద్ది రోజుల పాటు మన పార్టీలు పక్కన పెడదాం. కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటా, కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు మీరే డెలిగేషన్ లీడ్. తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు టీజీపీఎస్సీకి మరియు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టు అని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. పారదర్శకత లేకుండా గ్రూప్ 1 ప్రక్రియను ముందుకు తీసుకెళ్లిన టీజీపీఎస్సీ తీర్పుపై కోర్టు తగిన న్యాయం చెప్పిందని అన్నారు. నిరుద్యోగ యువతను మోసం చేసిన ఈ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని, అర్హులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది విద్యార్థులు, ఈ రాష్ట్ర యువత, గ్రూప్ 1 యాస్పిరెంట్స్ వాళ్ళ యొక్క పోరాట ఫలితం ఈ తీర్పు. ఇది వారి సాధించినటువంటి ఒక గొప్ప విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ విద్యార్థులకు అండగా నిలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీది కూడా ఒక నైతిక విజయం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో, ఫలితాల్లో, మూల్యాంకనంలో అనేక అవకతవకలు జరిగినాయి. ఇదంతా గందరగోళంగా ఉన్నది, ఏదో గోల్మాల్ జరిగిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము మొదటి రోజు నుండి వాదిస్తూ వచ్చినాం. అయితే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పక్షంగా, ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ప్రభుత్వానికి ప్రశ్నలు వేస్తే వాటికి సమాధానాలు చెప్పాల్సింది పోయి టీజీపీఎస్సీ లేదా రాష్ట్ర ప్రభుత్వము మా పరువు పోయింది, మా ఇజ్జత్ పోయింది కాబట్టి మేము మీ మీద ఇజ్జత్ దావా కేసు వేస్తాం, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు పోస్ట్ పెట్టొద్దు, నువ్వు 7 రోజుల్లో రిప్లై చేయాలి, నువ్వు ఒకవేళ వైలేట్ చేస్తే నీ మీద క్రిమినల్ కేసు పెడతాం, నీ మీద సివిల్ కేసు పెడతామని చెప్పి బ్లాక్మెయిల్ చేసి బెదిరించినటువంటి ఒక పరిస్థితిని మనం చూసాం. ఆ రోజు టీజీపీఎస్సీ మాకు నోటీస్ ఇస్తే నిన్న హైకోర్టు టీజీపీఎస్సీకి, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. న్యాయం ఎవరి వైపు ఉందో చాలా స్పష్టంగా అర్థమైంది. ఎన్ని అనుమానాలు, ఎన్ని అవకతవకలు, ఎంత గందరగోళం, ఎంతమంది సఫర్ అవుతా ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వానికి కనీసం చీమ పుట్టినట్టు కూడా లేదు. పైగా యాస్పిరెంట్స్ ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే రాష్ట్రంలోని 8,427 మంది క్రైస్తవ పాస్టర్లకు నెలకు 5,000 చొప్పున గౌరవ వేతనాన్ని ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. 8,000 మంది పాస్టర్లకు నెలకు 5,000 గౌరవ వేతనాన్ని ఇస్తామని గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రకటించారని, గౌరవ వేతనాన్ని ఇంతకు ముందు ఇవ్వకుండా ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారో చెప్పాలని చంద్రబాబును కేఏ పాల్ డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ ది హత్య అంటూ కోట్ల మంది క్రిస్టియన్లు, హిందువులు, ముస్లింలు ముందుకు రావడంతో పాస్టర్ల ద్వారా వారు నూరు మోయించే ప్రయత్నం చేస్తున్నారా అని ప్రశ్నించారు. ముస్లింలు కాకపోయినప్పటికీ దేవుడే మానవుడిగా ప్రజలందరినీ, మనలందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన చెప్పిన ప్రకారమే శిలువపై ఎక్కి మన అందరి కొరకు ప్రాణము పెట్టి రక్తము కార్చి చిందించి, ఇగో నేను మరలా 3 రోజుల తర్వాత లేస్తానన్నారు. మరలా 3 రోజుల తర్వాత ఆయన లేచి 542 మందికి కనిపించి శిష్యులతో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి
కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా నేను వచ్చాను, ప్రాణం పెట్టాను, రక్తం కార్చాను. నా ద్వారా మీకు రక్షణ, మనస్సుకు నెమ్మది, శరీరానికి ఆరోగ్యం, ఆత్మకి శాంతి. చనిపోయిన తర్వాత నాతో పాటు లక్షల కోట్ల సంవత్సరాలు మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే యేసు నా రక్షకుడు, నా ఏకైక రక్షకుడని మీరు మనసులో, హృదయంలో నమ్మి మనస్ఫూర్తిగా మీరు కోరుకోవాలని చెప్పిన వాక్యాలు ఈరోజు 850 కోట్లలో దాదాపు 300 కోట్ల ప్రజలు ప్రభువును అంగీకరించారు. ఇంకా అంగీకరించిన వారు అపార్థం చేసుకోకుండా, మతంలో కలమని నేను చెప్పట్లేదు, ఏ మతం కూడా స్వర్గానికి తీసుకెళ్దు. మతాలు మనల్ని విభజిస్తాయి. కొంతమంది మత నాయకులు ఈరోజు చిచ్చులు పెడుతున్నారు. కొంతమంది మత నాయకులైతే తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కట్టుబడిగా పనిచేస్తోందని, తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా అమలు చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో మంత్రి మాట్లాడారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయడం లాంటి కార్యక్రమాలపై బీఆర్ఎస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి వ్యవస్థ ద్వారా పేదలకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు అర్హులకే భూమి చెల్లించే ఉద్దేశంతో భూభారతి చట్టం తీసుకొచ్చామన్నారు. గతంలో వీఆర్ఓలను దుర్వినియోగం చేసి చివరకు వారిని దొంగలుగా ముద్ర వేసిన పరిస్థితి నుంచి బయటపడేందుకు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం భూభారతి చట్టం ఉపయోగపడుతుందని తెలిపారు. ఎవరికైతే చెందుతుందో భూమి వారికే చెందాలన్నటువంటి ఒక చిత్తశుద్ధితో మన ముఖ్యమంత్రి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు, మన ఇన్ఛార్జ్ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, మనకు పెద్ద ఎత్తున ఇండ్లు ఇస్తున్నటువంటి మంత్రి మా సోదరుడు పొంగులేటి సీనన్న గారు ఈ యొక్క మరి భూభారతిని మన రాష్ట్రంలో 4 ప్రాంతాలు సెలెక్ట్ చేస్తే 4 మండలాలు సెలెక్షన్ చేస్తే 4 ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా సెలెక్ట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భూమి అనేది మరి ఒక ఆదాయం, ఒక ఆత్మగౌరవం, ఒక బలం. భూమి ఉంటే మన దగ్గర ఎవరైనా అప్పిస్తారు. భూమి ఉంటే మనం పంట ఎంతైనా తీసుకోవచ్చు. ఇవాళ ఆ పంట వస్తుంటే మరి రైతుకు 500 బోనస్ ఇస్తున్నాం. అదే బోనస్ ద్వారా కొన్న వడ్లను ఇవాళ బియ్యం పట్టించి పేదింటి బిడ్డలు ఒక్కరి పేరు మీద 6 కిలోలు ఇస్తే మినిమం ఒక్క మనిషికి 300 రూపాయలు సన్న బియ్యం మీరు బయట పెట్టి కొనుక్కుంటే ఈ రోజు ఫ్రీగా మన ప్రభుత్వం ఇస్తుంది. ఇట్లా భూమి అనేక రకాలుగా మనకొక మరి ధైర్యం. కాబట్టి ఈ ధైర్యాన్ని ధరణి పేరుతో గత 10 సంవత్సరాలలో దగా చేయడం జరిగింది. ఇందాక ఒక రైతు చెప్పిండు, నా భూమి ఉండే ఆయన చేతిలో నేను చూసిన మరి వైఎస్ఆర్ గారి గవర్నమెంట్ లో ఇచ్చిన పట్టా కూడా కనబడుతుంది. తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన పట్టా ఉంది. తర్వాత దాన్ని నెంబర్ రద్దు చేసి ఇంకోవరి పేరు ఎక్కిచ్చేసిరాడు. అంటే గతంలో పట్టా ఆయనదే ఉంది, మధ్యలో కూడా పట్టా ఇచ్చిరు, మోకా మీద కూడా ఆయనే ఉన్నాడు. కానీ మరి ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి వాళ్ళు, మరి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, అధికారం ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మరి అధికారులను బెదిరించో లేదో లోబర్చుకోనో వాళ్ళ పేర్లు తీసేసినటువంటి పరిస్థితి. వాటన్నింటినీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఎవరైతే అర్హత ఉందో, ఎవరికైతే చెందుతుందో వాళ్ళకే ఈ భూమి దక్కాలనేటువంటి లక్ష్యంతో కొత్త చట్టానికి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. ఎస్ఆర్ నగర్, బోరబండ, జూబ్లీహిల్స్, కోటి, నాంపల్లి, హిమాయత్ నగర్, కార్వాన్, కొత్బుల్లాపూర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ స్తంభించింది.